హలో అండి. నేను మీ వసుధ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధాస్ డైరీ. ఈరోజు నేను చేయబోయే డిష్ టూనా ఫిష్ పులుసు. నేను ఒక 800 గ్రామ్స్ ఆఫ్ టూనాని తీసుకున్నానండి. పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి ఒక 1 అవర్ వరకు సోక్ చేసి వాష్ చేసుకున్నాను. దీనికి ఒక 6 ఉల్లిపాయలు తీసుకున్నా. దానికి చిన్న మసాలా కావాలండి. 2 టీ స్పూన్స్ ఆఫ్ మెంతులు, 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1½ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు మిక్సీ చేసుకున్నాను. దాంట్లో ఒక 5 లేక 6 వెల్లుల్లిపాయలు తీసుకొని అది కూడా వేసి మిక్సీ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఫిష్ కర్రీకి వండుకునే వెడల్పాటి గిన్నెని తీసుకొని బాండలు తీసుకొని దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలండి. ఇప్పుడు మనం తీసుకున్న 6 ఉల్లిపాయల్లో సగం ముక్కలు, సగం కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకున్నాను. అది యాడ్ చేశానండి. బాగా వేపాలి. సగం గ్రేవీ సగం ఇలా వేయడం వల్ల పులుసు మంచి థిక్నెస్ వస్తుంది, గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అది కూడా బాగా వేపుకున్నాను. ఒక 2 టమాటోల్ని ప్యూరీ చేసుకున్నానండి. ఆ 2 టమాటోల్ని ప్యూరీ చేసుకున్నాను. ఈలోపు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ ప్యూరీ కూడా బాగా వేపుకోవాలి. మనకి ఆయిల్ చుట్టూతో వదులుతుందండి. అది అలా ఆయిల్ వదిలిందంటే మీకు వీడియోలో చూపించినట్టు అది బాగా వేగినట్టు. ఇందాక మనం కొట్టుకున్న మసాలా యాడ్ చేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. అన్నీ వేసుకొని బాగా యాడ్ చేసి ఒక 80 గ్రామ్స్ ఆఫ్ చింతపండుని గుజ్జు తీసుకుని పెట్టుకున్నాను, అది యాడ్ చేశాను. ఇప్పటికి పులుసుకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసి బాగా మరిగించాలండి. దాంట్లోనే నేను కరివేపాకు కూడా వేసి బాగా మసలనిచ్చాను. పులుసు బాగా మసులుతున్నప్పుడు మనం ఈ టూనా ఫిష్ని దాంట్లో వేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ వేసినప్పుడే ఒక 10-12 పచ్చిమిర్చిని చీరుకుని యాడ్ చేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ బాగా మరిగించి కొత్తిమీర వేసుకుంటే ఫిష్ పులుసు రెడీ. దీని న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా చాలా అద్భుతం అండి. ఇది డైట్ చేయాలనుకునే వాళ్ళకి, నాలా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్. బికాస్ ఇది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ. ది బ్రెయిన్ ఫంక్షన్ కానీ, ఐ హెల్త్ కానీ, స్కిన్ కానీ చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే దీంట్లో వైటమిన్ B12 ఎక్కువ. 100 గ్రామ్స్ ఆఫ్ టూనా ఫిష్లోనే 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో నాన్ వెజిటేరియన్స్కి చికెన్, మటన్ కన్నా ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీంట్లో ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ. సో ఈ ఫిష్తో పిడుపు, ఇగురు ఫ్రై ఏదైనా చేసుకోవచ్చండి. అప్కమింగ్ వీడియోస్లో అది కూడా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.